డ్రింకింగ్ హ్యాబిట్ ఉందా లేదా? Oh my god. Oh my god. నిజమే చెప్పాలి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఎంటర్టైనింగ్ అయితే ఉండబోతుంది. ఏ ఛానల్లో కూడా లేదు, ఏ యూట్యూబ్ ఛానల్లో మీరు సెర్చ్ చేసినా ఈ వీడియో అయితే లేదు. ఫస్ట్ టైం మన ఛానల్లో ఉండబోతుంది. ఏంటి అంటే ఒక హస్బెండ్ని ఇంటర్వ్యూ చేస్తున్న వైఫ్. చాలా ఎంటర్టైనింగ్ అయితే ఉండబోతుంది. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకెందుకు లేట్ ఎందుకు మరి, పిలిచేద్దాం నన్ అనదర్ దాన్ హరినాథ్ రెడ్డి. వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. హాయ్ ఫ్రెండ్స్. హరి, ఈరోజైతే నిన్ను ఇంటర్వ్యూ చేయడానికి అయితే నేను పిలిచాను. స్కూల్లో ఫ్రీ టైం ఉన్నప్పుడు కొన్ని క్వశ్చన్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట నిన్ను అడగడానికి. నిన్నే కాదు, ఎస్పెషల్లీ వైఫ్స్ అందరూ కూడా కొన్ని క్వశ్చన్స్ మనసులో పెట్టుకుంటారు హస్బెండ్ని అడగడానికి, కానీ ధైర్యం సరిపోక అడగలేకపోతుంటారు. అందుకే ఈ ఇంటర్వ్యూ అనమాట. ఓకేనా? ఓకే. ఆ ఎక్స్ప్రెషన్కి అర్థం ఏంటి? ఓకే ఓకే, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, చాలామంది వాళ్ళ వైఫ్స్ని సోషల్ మీడియాలోకి అలో చేయడానికి భయపడుతూ ఉంటారు కదా, మరి నువ్వు ఎలా ఒప్పుకున్నావు మీ వైఫ్ని సోషల్ మీడియాలోకి రావడానికి? తనకు ఇంట్రెస్ట్ ఉంది, నన్ను అడిగింది, అందుకని ఒప్పుకున్నాను. ఇంట్రెస్ట్ అది ఏమంటారు దాన్ని, ఇంట్రెస్ట్ ఉంది కదా, అందుకే ఒప్పుకున్నా. సెకండ్ క్వశ్చన్, మీ వైఫ్లో నీకు ఇష్టమైన క్వాలిటీ అండ్ ఇష్టం లేని క్వాలిటీ ఒకటి చెప్పు. ఇష్టమైనది అంటే గొడవ పడినా కూడా మళ్ళీ ఒక 5 minutes మళ్ళీ వస్తే మంచిగా ప్రేమగా పలకరిస్తుంది కాబట్టి అది ఇష్టం. ఇష్టం లేదంటే ర్యాష్ ఎక్కువ. నెక్స్ట్, మీది లవ్ ఆర్ అరేంజ్డ్ మ్యారేజ్? అరేంజ్డ్ మ్యారేజ్. అరేంజ్డ్ మ్యారేజ్ కదా. అసలు మీ వైఫ్లో ఏం నచ్చి నువ్వు అరేంజ్డ్ మ్యారేజ్ ఒప్పుకున్నావు? అది ఏం నచ్చిందంటే చెప్పలేరు. బిహేవియర్, పద్ధతి. అరేంజ్డ్ మ్యారేజ్లో ఒక్కసారే చూస్తారు కదా, మరి బిహేవియర్ ఎలా తెలుస్తుంది అప్పుడే? తెలుస్తుంది కదా, ఒకసారి ఫస్ట్ పోయినప్పుడే తెలుస్తుంది బిహేవియర్. ఓకే, మరి ఇప్పుడు ర్యాష్ అన్నారు, నచ్చని క్వాలిటీ. అది మ్యారేజ్ అయినాక అంతే కదా. నెక్స్ట్, నీ లైఫ్లో వరస్ట్ మూమెంట్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ మ్యారేజ్? మ్యారేజ్ అయిన తర్వాత మా వైఫ్ 9th month హాస్పిటల్ వెళ్ళేటప్పుడు కారు యాక్సిడెంట్ అయింది. అదే ఫస్ట్ 9th month ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు స్టమక్ పెయిన్ ఎక్కువగా వస్తుంటే హాస్పిటల్కి వెళ్తూ ఉన్నాం కార్లో. సడన్గా బైక్ వచ్చేసి అడ్డం వచ్చింది. అప్పుడు చూసుకోక స్పీడ్ మీద యాక్సిడెంట్ అయితే జరిగింది. అప్పుడు నాకైతే ఏం కాలేదు, సేఫ్, ఎందుకంటే పడుకొని ఉన్నాను. బట్ దిస్ ఈస్ ద వరస్ట్ మూమెంట్ ఇన్ అవర్ లైఫ్. నెక్స్ట్, లాస్ట్ అండ్ ఫైనల్గా మ్యారేజ్ లైఫ్ గురించి చెప్పాలంటే ఏం చెప్తావు? ఎలా ఉంది? జాగ్రత్త, మంచిగా ఆలోచించి ఆన్సర్ చెప్పు, లేకుంటే ఆడవాళ్ళందరూ నీ మీద దండయాత్ర చేస్తారు. అది 90% మంచిదే, 10% ఉంటుంది. అది ఒకరు అందరికీ మా వాళ్ళకి తెలిసిందే. నెక్స్ట్, తెలుసు కదా ఫ్రెండ్స్. మన సబ్స్క్రైబర్స్కి ఏదైనా చెప్పాలి అంటే ఏం చెప్తావు? ఇది మా వైఫ్ 3కి లేచి యూట్యూబ్ చేసుకొని, స్కూల్ తర్వాత స్కూల్కి వెళ్ళి వచ్చి మళ్ళీ యూట్యూబ్ చేసుకొని అంత ఇబ్బంది పడినా కదా, మీకు డైలీ ఒక వీడియో పెట్టాలని కష్టపడుతుంది. మీరు ఇంకా చాలా చాలా సపోర్ట్ చేసి మా వైఫ్ను అనుకున్నది నెరవేర్చాలి. నెక్స్ట్, నువ్వు నీ వైఫ్కి ఎప్పుడైనా ప్రపోజ్ చేసావా? చేశాను. నిజం చెప్పాలి, నిజాలు చెప్పాలి. నిజంగానే చేశాను. ఎప్పుడు? నా కూతురు పుట్టినరోజు అప్పుడు ప్రపోజ్ చేశాను. నీ కూతురు పుట్టినరోజు అప్పుడు ప్రపోజ్ చేసావా? నా కూతురు పుట్టినప్పుడు అంటే పుట్టినప్పుడు ఎవరైనా ప్రపోజ్ చేస్తారా? అంటే హాస్పిటల్లో దీన్ని బట్టి మీరు నోట్ చేసుకోండి. నిజం చెప్తున్నాడు. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ప్రపోజ్ చేయలేదు. చేశా. హాస్పిటల్లో బేబీని చూసినప్పుడు చేశా, ఐ లవ్ యూ అని చెప్పి. ఎవరైనా బేబీని చూసినప్పుడు ఐ లవ్ యూ చెప్తారా? నేను చెప్పిన, మాకు డాక్టర్ గారు సాక్ష్యం ఉన్నారు. నెక్స్ట్, డ్రింకింగ్ హ్యాబిట్ ఉందా లేదా? నిజం చెప్పాలి, అబద్ధం చెప్పాలి? నిజమే చెప్పాలి సబ్స్క్రైబర్స్కి. ఏదో తన పాటికి తను ఉండేవాడు, నా పాటికి నేను ఉండేదాన్ని. బట్ యూట్యూబ్ వచ్చాక ఏదో ఒక రీల్ స్టార్ట్ చేద్దాం, అది కూడా 2-3 days ముందు నుండే ఐ అబ్జర్వ్ ఏ లాట్ ఆఫ్ చేంజ్ ఇన్ హిస్. సో మీరు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. మా లైఫ్ అనేది ఒక మంచి బ్రైటన్ అవ్వాలి. అంటే ప్రీవియస్ ఉండేదన్నమాట, ఇప్పుడు 4 months నుండి మొత్తం స్టాప్ చేశాడు. ఎందుకంటే దట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ అనేసి కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ సిచ్యువేషన్స్ వల్ల
హీ ఈజ్ చేంజ్, బట్ వీఆర్ వెరీ హ్యాపీ నౌ. ఇప్పుడైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాము. మీరు ఇలానే సపోర్ట్ చేయండి. బట్ మా లైఫ్లో అయితే యూట్యూబ్ అనేది చాలా చేంజ్ తీసుకొచ్చింది. ముందు బ్లెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, అందరూ కూడా మమ్మల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మీ అందరి బ్లెస్సింగ్స్ మాకు ఎంతో అవసరం. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.